కాలేజ్ కంప్లీట్ అయ్యి ఒక 2-3 సబ్జెక్ట్స్ పెండింగ్ తో వెళ్తావు కదా జాబ్ ట్రై చేసేకి. అప్పుడు తెలుస్తుంది. నేను ఎంతో మందిని చూసే ఇలాంటి వాళ్ళని ఇక్కడ. రేపు సెమ్ ఎగ్జామ్స్ పెట్టుకొని ఈ రోజు నైట్ నీ ఫ్రెండ్ కాల్ చేస్తావు. వాడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటాడు, బట్ నీకు ప్రిపేర్ అవ్వలేదనే చెప్తాడు. వాడైతే పాస్ అయిపోతాడు, అదైతే గ్యారంటీ. నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు హెచ్సిఎల్ కంపెనీ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఇది తెలుసుకోవడానికి నాకు బీటెక్ 4 years పట్టింది. మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే స్లాట్స్ బుక్ చేసుకోండి. నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతున్న సెమ్ ఎగ్జామ్స్ కి రేపు పొద్దున చేసే జాబ్ కి సంబంధం ఉండదు. ఒక జాబ్ కావాలంటే కాలేజ్లో ఎంత CGPA మెయింటైన్ చేయాలి, ప్రొడక్ట్ బేస్ కంపెనీస్కి ఎంత CGPA ఉండాలి, సర్వీస్ బేస్ కంపెనీస్కి ఎంత CGPA ఉండాలి. CGPA తక్కువ ఉన్న వాళ్ళు డోంట్ వరీ, 100% మీరు కూడా జాబ్స్కి ఎలిజిబులే. నేను కూడా మీ కాలేజ్ లైఫ్ నుంచే వచ్చాను. కాలేజ్ కంప్లీట్ చేసుకొని బీటెక్ 4 years కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 24,000 జాబ్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఒక మంచి డ్రీమ్ కంపెనీ రెప్యుటేటెడ్ శాలరీలో ఉన్నా. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ కంటెంట్ ని ఫాలో అవ్వండి. ఫ్యూచర్ లో మిమ్మల్ని ఒక 24+ LPA ప్యాకేజ్ వరకు తీసుకెళ్తాను. ప్రతి టిప్ అండ్ సీక్రెట్ షేర్ చేస్తాను. ఎంతో కమిట్మెంట్ తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ యూట్యూబ్ ఛానల్. సెమ్ ఎగ్జామ్స్ మాత్రం లైట్ తీసుకోవద్దు. నేను చెప్తున్నా, టైం వేస్ట్ చేస్తున్నప్పుడు ఏమనిపించదు. వన్స్ కాలేజ్ కంప్లీట్ అయ్యి ఒక 2-3 సబ్జెక్ట్స్ పెండింగ్ తో వెళ్తావు కదా జాబ్ ట్రై చేసేకి. అప్పుడు తెలుస్తుంది. నేను ఎంతో మందిని చూసే ఇలాంటి వాళ్ళని ఇక్కడ. అందుకే నా ఛానల్లో స్టూడెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే, రేపు సెమ్ ఎగ్జామ్స్ పెట్టుకొని ఈరోజు నైట్ నీ ఫ్రెండ్ కాల్ చేస్తావు. ఏం రా ప్రిపేర్ అవుతున్నావా అంటావు. వాడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటాడు, బట్ నీకు ప్రిపేర్ అవ్వలేదనే చెప్తాడు. వాడిని చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతావు. నెక్స్ట్ సెమ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. వాడైతే పాస్ అయిపోతాడు, అదైతే గ్యారంటీ. నెక్స్ట్ నీ సిచ్యువేషన్ ఏంటి? ఫెయిల్ అయిపోతాయి. అందుకే ఎప్పటికీ ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. వన్స్ కాలేజ్ కంప్లీట్ అయితే వాడు అడ్రస్ ఉండడు. అందుకే చెప్తున్నా, లైట్ తీసుకోవద్దు సెమ్ ఎగ్జామ్స్ అని. CGPA ఎంత ఉండాలి? ఒకటైతే ఫ్యాక్టే. ఇక్కడ 10th క్లాస్ లాగా 7 points, 8 points, 10 points అంత ఈజీగా అయితే రావు. ఒక 7 CGPA పైన ఉండేలా చూసుకోండి. 6 CGPA ఉన్న పర్లేదు, మీరైతే జాబ్స్కి ఎలిజిబులే. చాలా జాబ్స్ ఉన్నాయి. బట్ కొన్ని కంపెనీస్ అయితే ఆన్ క్యాంపస్లో కొన్ని కంపెనీస్ రెస్ట్రిక్ట్ చేస్తాయి 7 CGPA పైన ఉండాలి అని. ఫిల్టర్ చేస్తాయి, మాకు ఇంత CGPA ఉన్న స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటామని. అలా అన్ని కంపెనీస్ ఏం కండిషన్ పెట్టవు. బట్ 7 పైన CGPA ఉంటే బెటర్ అని నేను నమ్ముతావు. ఒక 7.5 ఉంటే గుడ్, 8 ఉంటే నువ్వు ప్రో అయినట్టే. ఇంకా నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు హెచ్సిఎల్ కంపెనీ పెట్టిన కండిషన్ ఏంటంటే 7 CGPA పైన ఉండాలని. అందులో కొంతమంది అయితే 6 CGPA ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు, యాక్సెప్ట్ చేశారు వాళ్ళని కూడా. నాకు అప్పుడు 7.5 CGPA అబవ్ ఉండే. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే అరియర్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్. అప్పుడు నీకు 9 CGPA ఉండి ఒక్క అరియర్ ఉన్నా చాలు, నాట్ ఎలిజిబుల్. అదే చెప్తున్నా, అరియర్స్ మాత్రం పెట్టుకోవద్దు. 7th సెమ్ లోపే అరియర్స్ అన్ని క్లియర్ చేయి. ఫైనల్ ఇయర్ తర్వాత అస్సలు అరియర్స్ పెట్టుకోవద్దు. చాలా కంపెనీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రెసెంట్ నీకు అరియర్స్ ఉన్నా సరే వరీ అవ్వాల్సిన అవసరం లేదు, క్లియర్ చేసుకో. నీకు CGPA తక్కువ ఉన్నా సరే చాలా కంపెనీస్ ఉన్నాయి హైర్ చేసుకోవడానికి రెడీగా. నా ఫ్రెండ్ ఒకరు, మా కొలీగ్ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్, అతనికి బిలో 6 CGPA ఉండేది కాలేజ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అతను వర్క్ చేసేది అమెజాన్ కంపెనీలో, టాప్ ప్యాకేజ్. ఇప్పుడు అమెజాన్ కంపెనీలో టాప్ ప్యాకేజ్ లో వర్క్ చేస్తున్నాడు. సో నో నీడ్ టు వరీ అబౌట్ CGPA. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది తెలుసుకోవడానికి నాకు బీటెక్ 4 years పట్టింది. ఏంటంటే అది, మీరు సెమ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు కదా, ఆ సబ్జెక్ట్స్ ఏం యూజ్ ఉండవు. అవి ఒక్క టెక్ రిలేటెడ్ సబ్జెక్ట్ తప్ప. బీటెక్ లో 4 years ఉంటాయి, అందులో 8 సెమ్స్. ఈచ్ సెమ్ లో యావరేజ్ గా 5 to 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ప్రతి సెమ్ లో ఒక టెక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అది కంప్యూటర్ సబ్జెక్ట్ ఆర్ DBMS, కంప్యూటర్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక టెక్ రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అది తప్ప మిగతావన్నీ రిమైనింగ్ ఏం యూజ్ లేవు. బట్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే అరియర్స్ ఉండకూడదు. ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయాలి. ఆ టెక్ రిలేటెడ్ 6 or 7 టెక్ రిలేటెడ్ మీరు రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ స్కిల్స్ తో రెజ్యూమ్ వెయిటేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫ్యూ వీడియోస్ చేసా, హౌ ఐ క్రాక్ 24 LPA డ్రీమ్ జాబ్స్ అని. ఆ వీడియోస్ చూసాక చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అన్న రీసోర్సెస్ ప్రొవైడ్ చేయన్నా, మేము కూడా నీలాగే 24 LPA జాబ్ ని క్రాక్ చేయాలనుకుంటున్నామని. నేను ఆల్రెడీ చెక్ చేస్తున్నా, చాలా కోర్సెస్ మన ఛానల్ని రీచ్ అయ్యాయి. మీ సబ్స్క్రైబర్స్కి చాలా ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేయండి అని. బట్ నాకైతే కొన్ని కోర్సెస్ నచ్చలేదు. నేను 100% సాటిస్ఫై అయిన కోర్సెస్ మీకు షూర్గా రికమెండ్ చేస్తాను తొందరలో. ఇంకా మన వాళ్ళు 1-on-1 సెషన్ స్టార్ట్ చేయన్నా అన్నారు, అది కూడా రీసెంట్గా స్టార్ట్ చేశా. లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నా. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే స్లాట్స్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతా. సజెషన్స్ తీసుకోండి, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూ టిప్స్, ఫ్రెషర్ ఇంటర్వ్యూ టిప్స్, ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ టిప్స్, ఫ్రంట్ అండ్ డెవలపర్ రోడ్ మ్యాప్స్, డ్రీమ్ ప్యాకేజ్ రోడ్ మ్యాప్స్, 24 LPA డ్రీమ్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ డిస్కస్ చేద్దాం. కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడిన, టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ 2024 పాస్డ్ అవుట్ అంట. నియర్లీ వాళ్ళు ఒక అబౌట్ 20 lakhs ఏమో కాలేజ్ ఫీజ్ పే చేశారు. ఇప్పటి వరకు జాబ్స్ లేవు. రీజన్ ఏంటి అని అడిగితే అరియర్స్.
సబ్జెక్ట్స్ పెండింగ్స్. మనం అంత ఫీ పే చేసి ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయాలి? కాలేజ్ వాళ్ళైతే బ్లేమ్ చేయలేం, తప్పంతా మనదే అరియర్స్ పెట్టుకోవడం. అదే కాలేజ్లోనే అరియర్స్ క్లియర్ చేసుకొని ఉంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేవేమో. ఇలా ఉంటుంది, టైం ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, అంత ఫీ పే చేసి కూడా ఇప్పుడు జాబ్ కోసం బయట సెర్చ్ చేస్తున్నారు. ఏమి యూజ్ చెప్పు, అంత ఫీ మనీ పే చేసి కూడా. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎంత CGPA ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే వాళ్ళకే ఓన్ ప్రొడక్ట్ ఉంటుంది, వాళ్ళు వేరే కంపెనీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్, HCL ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి, వేరే వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అప్పుడు మీరు క్లయింట్ కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే అబౌవ్ 7.5 CGPని యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్లీ. ఇంకా కొన్ని కంపెనీస్ బిలో 6 కూడా యాక్సెప్ట్ చేస్తాయి, బట్ అన్నీ అయితే కాదు. ఇంకా మన వాళ్ళు అడుగుతుంటారు, అన్న సెమ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఇంట్రెస్ట్ రావట్లేదు అని. ఇంట్రెస్ట్ అయితే రాదు, నాకు కూడా అలానే ఉండదు. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు PUBG ఆడుకునే వాళ్ళం మేము. అసలు ఇంట్రెస్ట్ వచ్చేదే కాదు. ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కొంచెం ఈజీగానే ఉంటుంది, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఫ్రీడమ్, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఉంటాం. ఇవన్నీ ఉన్నప్పుడు అంత ఈజీగా ఇంట్రెస్ట్ అయితే రాదు. మనం బుక్ ఒక 5 minutes ఓపెన్ చేస్తే చాలు, ఒక నోటిఫికేషన్ వస్తుంది మొబైల్ నుంచి. సరే ఓపెన్ చేసి చూస్తాం, అక్కడితో మనం స్క్రాల్ చేసుకుంటుంటాం, మనకు తెలియకుండానే ½ అవర్ టైం అయిపోతుంది. కామన్గా ఇదే ఫేస్ చేస్తుంటారు చాలామంది. నా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ప్రిపరేషన్ ఎలా చేయాలి, జాబ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, రోడ్ మ్యాప్ అన్నీ షేర్ చేస్తాను స్టూడెంట్స్కి. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ అంటూ నా ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం కొత్త వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఫైనల్గా అబౌవ్ 7 CGPA పైన ఉండేలా చూసుకోండి, అప్పుడు కాలేజీలో కంపెనీస్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి. మీకు బిలో 6 CGPA ఉన్నా పర్లేదు, యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, డోంట్ కీప్ ఎనీ అరియర్స్. ఫైనల్ ఇయర్లో వేరే టెన్షన్స్ ఏమి ఉండకూడదు, అప్పుడు ఓన్లీ జాబ్ ప్లానింగ్లోనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.